దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచు కొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. మళ్ళీ చెప్తాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏళ్ళని దేవుడు వారితో చెప్పాను. అయితే మనకు బాగా చూస్తే ఇక్కడ 27 వచ్చిన, దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్, ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ క్రియేటెడ్ హిమ్. ఇట్లా 2 సార్లు దేవుడు ఆయన స్వరూపంలో మనిషిని చేసినట్టుగా, మనకి నరుని సృజించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అయితే దేవుడు మనిషిని ఆ రకంగా సృష్టించి ఏం చేశాడంటే 8వ కీర్తన, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. కిరీటం దగ్గర కెతేర్ అని రాసుకుంటాం, గ్లోరీ. కిరీటం దగ్గర నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సమస్త మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటిని అన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వాని కిరీటం ధరించేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. అది 8వ వచనం, 8వ అధ్యాయం, 8వ కీర్తన 8వ వచనం. ఇక్కడ మనం చూసుకుంటే ఆదికాండంలో 26వ వచనంలో, మన స్వరూపమందు మన పోలిక నరులను చేయదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురు అనే మాట మనకు అనిపిస్తుంది. సో లిటరల్గా ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మొత్తం అది ఇట్ ఈస్ ఈక్వల్ టు 8వ కీర్తన 6, 7, 8 వచనాలు. అదవుతుందా? 8వ కీర్తన 6, 7, 8 వచనాలకి ఎగ్జాక్ట్ ఈక్వల్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. హల్లెలూయా. సో నరుని దేవుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆయనలాగే చేసుకున్నాడు. ఫంక్షన్ అండ్ ఇమేజ్, రూపం దేవుడిది, పనితీరు దేవునిది. అని చెప్తాం, రూపం దేవునిది, పనితీరు దేవునిది. ఎగ్జాక్ట్గా దేవుడిలాగే కనబడుతూ దేవుడిలాగే పనిచేయాలని దేవుడు మనిషిని చేసుకున్నాడు. అవునా కదా? ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఆయనలాగే ఉండాలి, ఆయన చేసే పనులలాగే మనిషి కూడా చేయాలని దేవుడు చేసుకున్నాడు. అవునా కదా? ఇప్పుడు మీరు ఏమన్నా దేవుడా అంటారు బయట. మీరు ఏమన్నా దేవుడు అనుకుంటున్నారా? మిమ్మల్ని మీరు దేవుళ్ళు అనుకుంటున్నారా? మీరేమన్నా దేవుడా అన్నట్లుగా అంటారు అనమాట. దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. అవునా కదా? ఎవరి సంతానం మనం? దేవుని సంతానం. ఎవరి పోలికలో చేయబడ్డాం? దేవుని పోలిక. ఎవరి స్వరూపంలో చేయబడ్డాం? దేవుని స్వరూపంలో చేయబడ్డాం. దానికి గుర్తు ఏంటంటే వీళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళని. దానికి గుర్తు ఏంటంటే మహిమా ప్రభావాలకు సంబంధించిన కిరీటం. ఇప్పుడు దేవుడు, మీరు దేవుడా అనంటే, మీరు మనిషి అనంటే ఏమంటాం? మీరు మనిషి అనంటే ఏమంటాం? మనుషులకు పుట్టినాం కాబట్టి మనుషులు అంటాం. అదే తిట్టేటప్పుడు తిట్టారు, నువ్వు మనిషికి పుట్టినావా, ఇంక దేనికైనా పుట్టినావా అని చెప్తారు. అవునా కదా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లాగే అప్లై చేయగలిగితే ఎవరికి పుడితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మన దేవుడు చేసుకున్నాడు, ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనిషిని దేవుడు చేసుకున్నాడు. సో మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ గాడ్స్ క్లాస్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఏ గోత్రం అయితే మనం కూడా అదే గోత్రం. తండ్రి అయిన దేవుడు ఏ కులం అయితే మనం కూడా అదే కులం. అదే మ్యాన్
మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ గాడ్స్ క్లాస్. ఎన్ని వర్గాలు, ఎన్ని కులాలు, ఎన్ని గోత్రాలు ఎన్ని చెప్పినా కూడాను దేవుడు అందరినీ చేసింది ఆయనే. హల్లెలూయా. అయితే మనిషిని దేవుడు చేసి, నరుని దేవుడు చేసి, ఆయన చేతి పనులన్నిటి మీద అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడంటే మనిషికి ఇచ్చాడు. మనం బాగా చూస్తే అది ఆదికాండంలో క్లియర్ కనిపిస్తుంది. మీరు అన్నిటిని వీళ్ళు ఎలుదురుగా కానాడు అనమాట. మనం మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రానికి ఒడ్డు నియమించింది ఎవరు? ఎవరు ఎవరు సముద్రానికి ఒడ్డు నియమించింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. సముద్రానికి ఒడ్డు మెయింటైన్ చేయాల్సింది ఎవరు? మనుషులు. ఎవరో మనుషులు. హల్లెలూయా. దేవుడు భూమి మీద మనిషికి సర్వ అధికారం ఇచ్చి ఉన్నాడు. అదొక హెవెన్స్ బిలాంగ్స్ టు లార్డ్. మనకి పోయిన సంవత్సరం మనకు వచ్చిన ప్రామిస్కి దగ్గర కింద మాట ఉంటుంది అనమాట. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. భూమిని ఆయన ఎవరికి ఇచ్చున్నాడు? నరులకు ఇచ్చి ఉన్నాడు. ఎందుకు నరులకు ఇచ్చాడు? నరులు ఆయన పోలికలోనే ఆయన స్వరూపంలో చేయబడ్డారు కాబట్టి. దేవుడు వాళ్ళని చేసిందే ఎందుకు చెప్పండి? ఎందుకు చేశాడు దేవుడు చెప్పండి? ఎందుకు చేశాడు దేవుడు? 26 వచ్చి మనం బాగా చూస్తే వాళ్ళ ముగ్గురు ఎలోహిం, దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. మన పోలికలు మన స్వరూపం నరుని చేస్తాము అని చెప్పి. ఎందుకు అని అక్కడే ఉంది. ఎందుకని? వాళ్ళు ఆకాశ పక్షుల్ని, భూజంతువుల్ని, సమస్త పశువుల్ని, సమస్త భూమిని ఏలుదురు, అవునా కాక అని పలికానమాట. అంటే దేవుడు ఎందుకు చేద్దాం అనుకున్నాడు మనిషిని? ఏలటానికి. హల్లెలూయా. వాట్ ఈస్ ద బేసిక్ పర్పస్ బిహైండ్ మ్యాన్స్ క్రియేషన్ అంటే ఏది? ఏలటం. దేన్ని? భూమిలో ఉండే సమస్తాన్ని ఏలే రెస్పాన్సిబిలిటీ, రూల్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇచ్చాడు? మనుషులకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. పూర్తిగా ఇచ్చాడా? ఇచ్చాడు. హల్లెలూయా. ఇది దేవుడు ఒక ఆస్తిగా, ఒక సంపదగా, అన్ని వనరులు అన్నీ కలిగిన ప్రాస్పరస్ ప్లేస్గా భూమిని క్రియేట్ చేసి దేవుడు మనిషికి ఇచ్చాడు. హల్లెలూయా. అయితే మనిషి అంటే ఆదాం, మన ఫస్ట్ పురుషుడు ఆదాం, దేవుని స్వరూపంలో దేవుని చేయబడ్డ వ్యక్తి ఆదాం. ఆయనకి దేవుడు కంప్లీట్ అధికారం, రెస్పాన్సిబిలిటీ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దానికి గుర్తుగా దేవుడు ఆ రాజసానికి అధికారానికి గుర్తుగా దేవుడు మహిమా ప్రభావాలతో కిరీటం అనేది ఆదాముకి పెట్టాడు. పెట్టిన తర్వాత ఆదాం గారు ఏం చేశారంటే వెళ్ళాల్సింది పోయి, అధికారం చేయాల్సింది పోయి, పెత్తందారిగా ఉండాల్సింది పోయి, ఆదాం గారు ఏం చేశాడంటే దేవుడు ఆయనకి ఇచ్చిన అధికారాన్ని, దేవుడు ఆయనకి ఇచ్చిన మొత్తం తీసుకుని వెళ్ళి సాతాను చేతిలో పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారికి సాతాను ఈ లోక మహిమలన్నీ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో మొత్తం చూపెట్టేసి చూడొచ్చా? లోక మహిమలన్నీ చూడొచ్చా? సాతాను యేసుక్రీస్తు వారికి అన్నీ చూపించి, నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తాను, నాకు నా అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు అధికారం? ఎవరికి ఇచ్చారు ఆయనకి? దేవుడు అయితే ఇవ్వాల. ఆదాం దగ్గర నుంచి మోసపూరితంగా తీసుకున్నాడు. ఆదాము ఆయన సిస్టమ్ కిందకి వెళ్ళాడు. ఓకే, నువ్వు చెప్పింది నేను వింటాను, నువ్వు చెప్పింది నేను చేస్తాను అనే మాట ఏదైనా మనలో సాతాను దగ్గర వినింది. దాన్ని బట్టి ఆదాము హక్కులు, అధికారం యావత్తు కోల్పోయాడు. ఎవరు? ఆదాం గారు. హల్లెలూయా. అందుకే పశువులు మనిషి మీదకి తిరగబడుతున్నాయి. అవునా? ఏలమని చెప్పాడా దేవుడు? సింహాన్ని ఎవరు ఏలాలి? పులిని ఎవరు ఏలాలి? ఏనుగుని ఎవరు ఏలాలి? సముద్ర చేపలను ఎవరు ఏలాలి? ఆకాశ పక్షులను ఎవరు ఏలాలి? అంటే మనిషి రమ్మంటే అవి రావాలి, పొమ్మంటే పోవాలి. మనిషికి అవి ఆ లెక్క ప్రకారం చూస్తే వైల్డ్ ఎనిమల్స్ అని చెప్పండి, డొమెస్టిక్ ఎనిమల్స్ అని చెప్పండి, ప్రతిదీ కూడా కంప్లీట్గా ఎవరి అధీనంలో ఉండాలంటే నరుని ఆధీనంలో ఉండాలి. హల్లెలూయా. అయితే ఇప్పుడు సిస్టమ్ అంతా రివర్స్ అయిపోయేసరికి ఏమైంది? మనిషి జంతువులకి, ప్రాకే జీవులకి, సముద్రంలో ఉండే జీవులకి, ఆకాశంలో ఉండే జీవులకి అన్నిటికీ మనిషి భయపడుతున్నాడు. అది దేవుని సిస్టమ్ కాదు, అది దేవుడి సిస్టమ్ కానే కాదు. అవునా?
ఇట్ ఈస్ నాట్ గాడ్స్ సిస్టమ్. ఆ లెక్క ప్రకారం చూస్తే మనల్ని కుక్క కరిసేదానికి ఆస్కారం లేదు, అంతేనా కదా? ఎందుకని అది మన కింద ఉండి మన చెప్పు చేతల్లో ఉండి మనం చెప్పింది చేయాల్సిన జీవి ఏది? కుక్క అనేది. కానీ కుక్క మనుషులను కరవడం ఏంది? కుక్క మనుషులను అరిస్తే మనిషి పారిపోవడం, ఏదన్నా సర్పం కానీ ఇంకోటి ఏదైనా కూడా మనిషికి యాంటీగా అయితే మనిషి పారిపోవడం, ఇవన్నీ జరగకూడదు. మనం చూస్తున్నాం న్యూస్ అనమాట. అడవుల్లో నుంచి పూలు వచ్చి కొన్ని ప్రాంతాల్లో దూరి అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది అని చెప్పి పారిపోతుంటారు. దగ్గరికి రానిది అది మీదకి వస్తుంది, దానికి వల వేసి దానికి మత్తు ఇంజక్షన్లు వేసి రకరకాలు చేయాలి. ఆ అధికారాన్ని, దేవుడిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటా కోల్పోయినారు మనిషి. అర్థమైందా? సో ఇంకా విచ్చలవిడి అయిపోయింది అంతా కూడాను. కానీ దేవుడు ప్లాన్ వేరే, దేవుడి ఉద్దేశం వేరే, దేవుని సిస్టమ్ వేరే. ఒక ఉద్దేశంతో ప్రణాళికతో దేవుడు మనిషిని తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆ మాట చెప్పిన తర్వాత 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించాను. దేవుని స్వరూపమందు సృజించాను. చూడండి, ఇప్పుడు దేవుని స్వరూపంలోనే చేయబడ్డ మనిషి దేవుడే లేడంటే కొండ కుమ్మరిని నువ్వెవరు అని అడిగినట్టు, కుమ్మరి ఎవరో నాకు తెలియదు, కొండ కుమ్మరిని నువ్వెవరో నాకు తెలీదు, అసలు కుమ్మరి అనేవాడు ఉన్నాడా, నాకు ప్రూవ్ చేయండి అని పాత్ర కొండ అడిగేదానికి ఆస్కారం లేదు. అది అట్టహాసంగాను నవ్వుగాను ఉంటుంది. అట్లే మనిషి కూడా దేవుడు ఉన్నాడా, అదోనా పోయి అద్దంలో చూసుకో అని చెప్పాలి. ఏం చెప్పాలి? పోయి అద్దంలో చూసుకో అని చెప్పాలి. ఎందుకని దేవుడు స్వరూపంలో నువ్వు చేయబడ్డావు, దేవుని పోలికలో నువ్వు చేయబడ్డావు. దేవుడు ఉన్నావా అనే క్వశ్చన్ అది అర్థం లేని ప్రశ్న, అవసరం లేని ప్రశ్న. దేవుడు ఉన్నాడు, ఆయన స్వరూపంలో ఉన్న దేవుడు నరుని సృష్టించాడు. హల్లెలూయా. స్త్రీని కానీ పురుషుని కానీ సృజించను. వెంటనే దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. అందరూ ఇక్కడ మళ్ళీ చూస్తే ఏలటం దేవుని ముఖ్య ఉద్దేశం. మనిషి నరుడు భూమిని ఏలడం అనేది దేవుని ముఖ్య ఉద్దేశం. ఏంటి అందరూ చెప్తాం? ఏలడం అంటే ఏంది? డొమినియన్, అధికారం. అంటే ఏలుబడి చేయడం అని అంటే పెత్తనం చేయడం. అంటే మనం చెప్పిందే జరగాలి. ఏం జరగాలి? చెప్పిందే జరగాలి. మన ఏలుబడి కింద ఉన్నప్పుడు కంప్లీట్గా ప్రతిదీ కూడా మన కనుసైగుల్లోనే మెలగాలి. ఏ జీవి అయినా కూడా, అంతేనా కదా? హల్లెలూయా. అర్ధరాత్రి నేను ఇంట్లో నిద్రపోతున్నప్పుడు పావులు ఇంట్లోకి వచ్చేదానికి వీలుందా లేదా? అండర్ హూస్ రెస్పాన్సిబిలిటీ? ఎవరు అధికారంలో జరగాలి? అది ఎవరు ఏలుబడిలో జరగాలి? అంతా కూడాను మన ఆధీనంలో, మన ఏలుబడి కింద జరగాలి. అది ఎక్కడ ఉండాలి, ఎక్కడ పడుకోవాలి, ఎక్కడికి రాకూడదు, ఎక్కడ వరకే దానికి ప్లేస్, ఇవన్నీ కూడా మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. మనిషి వీటిలంటి మీద ఏలుబడి చేసేదానికి భూమి మీద ప్రాకే ప్రతి జీవి మీద కూడా దేవుడు మనిషికి అధికారం అనేది ఇచ్చాడు. హల్లెలూయా. అయితే దీన్ని మనిషి పోగొట్టుకున్నాడు. పూర్తిగా హోప్లెస్ కండిషన్లోకి మనిషి వెళ్ళిపోయాడు. మనిషి హోప్లెస్ కండిషన్లోకి వెళ్ళిపోయిన దాన్ని బట్టి, మనిషి పాపం చేసిన దాన్ని బట్టి, ఆదాము అనే పెద్ద ఆయన పాపం చేసిన దాన్ని బట్టి భూమి ఏం చేయబడింది? శపించబడింది. భూమి కూడా శపించబడింది. ఎప్పుడు వచ్చాడు మనిషి సీన్లోకి? 6000 సంవత్సరాల క్రితం వచ్చినాడు సీన్లోకి. ముందు భూమి ఎప్పటి నుంచి ఉంది? 4.5 బిలియన్ ఇయర్స్ నుంచి కూడా భూమి ఉంది. అప్పటి నుంచి అన్యం పుణ్యం ఎరుగని భూమి మనిషి సీన్లోకి వచ్చి మనిషి తప్పు చేసిన దాన్ని బట్టి భూమి శపించబడ్డం అనేది ఇట్స్ ఇండికేషన్ అనమాట. పూర్తి పెత్తందారి మనిషి కాబట్టి, నరుడు కాబట్టి, ఈయన ప్రోగ్రాంలో ఫాల్ట్ చేసిన దాన్ని బట్టి ఈయనకంటే వయసులో పెద్దదైన, ఈయనకంటే సీనియర్ అయినా కూడా ఏది? భూమి ఏం చేయబడింది? శపించబడింది. హల్లెలూయా. ఇది సిస్టమ్ ఈవెన్ టుడే వర్తిస్తుంది. ఇంటికి గల్లా పెద్ద పాపం చేసాడు అనుకోండి, ఇల్లంతా ఎఫెక్ట్ ఉంటుంది. అవునా కదా? ఇల్లంతా ఎఫెక్ట్ ఉంటుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏలుబడి చేసే వ్యక్తి కానీ పాపం చేస్తే దేని మీద ఏలుబడి చేస్తున్నాడో అది కూడా శపించబడుతుంది.
అందుకే కుర్చీలో కూర్చొని ఏలుబడి చేసేటోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సి ఇట్స్ ఎ స్పిరిచువల్ ప్రిన్సిపల్, ఇట్స్ ఎ రూల్ దేవుని దృష్టిలో. ఏలేటోళ్ళు దేవుడి నియమాల్లో దేవుడి ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి, చేయాలి. ఈ ఏలేటోళ్ళు అధికారం చేసేటోళ్ళు, పెత్తనం చేసేటోళ్ళు కానీ దేవుని మాటకు విధేయత చూపించకపోతే, దేవుని మాటకు లోబడకపోతే దేని మీద ఏలుబడి చేస్తున్నారో అదంతా కర్స్డ్ స్టేట్లో ఆపరేట్ అవుతుంది. హల్లెలూయా. ఆంధ్రప్రదేశ్ నీ ఏలే వ్యక్తులు కానీ దేవుని మాట విని దేవునికి లోబడకుండా దేవుడికి ఇష్టానుసారంగా జీవించే స్థితిలో లేకపోతే దేని మీద వాళ్ళు ఏలుబడి చేస్తున్నారో ఆ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు కష్టం అవుతుంది. అది ఏ స్టేట్కైనా వర్తిస్తుంది, ఏ జిల్లాకైనా వర్తిస్తుంది, ఏ దేశానికైనా వర్తిస్తుంది, ఏ ఖండానికైనా వర్తిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏలే పొజిషన్లో కూర్చో ఉండే వ్యక్తి ఎంత బాగా దేవునితో సత్సంబంధం కలిగి ఉన్న దాన్ని బట్టి అంత ఎక్కువగా దేశం అనేది వర్ధిల్లుతుంది. ఏమవుతుంది? వర్ధిల్లుతుంది. హల్లెలూయా. దావీదు గారు రాజ్యం వెళ్ళాడు, ఇశ్రాయేలుకి అంతా బాగా జరిగింది. దావీదు గారి తర్వాత మళ్ళీ సొలొమోన్ గారు సీన్లోకి వచ్చారు. సొలొమోన్ గారు ఎస్పెషల్లీ కుర్చీ మీద కూర్చోబెట్టడానికి ప్రాముఖ్యమైన కారణం చెప్పండి. సొలొమోన్ గారిని దేవుడు కుర్చీ మీద ఎందుకు కూర్చోబెట్టాడు? మందిరం కట్టించేదానికి, అంతేనా కదా? అది ఒక మెయిన్ రీజన్ అనమాట. దావీదు గారు యుద్ధాలు చేశారు కానీ సొలొమోన్ గారి యుద్ధాలు ఏం లేవు. ఎందుకనంటే మందిరం కడుతున్నాడు, మనిషి బిజీగా ఉంటాడు, ఏం డిస్టర్బెన్స్ ఈయన కలగకూడదని దేవుడు మొత్తం ప్రీ అరేంజ్డ్గా యుద్ధాలన్నీ జరగలేదు. 40 years యుద్ధాలు జరగలేదు. సొలొమోన్ గారు రాజ్య పరిపాలన చేసిన యుద్ధాలే జరగల. ఎందుకనంటే అట్లా ఆర్డైన్ చేసినాడు దేవుడు, మందిరం కట్టబడాలి, ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సొలొమోన్ గారు సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేస్తున్నప్పుడు పొద్దున్న లేచినప్పుడు సాయంత్రం వరకు సొలొమోన్ గారు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో మెయిన్ ఏంటంటే గుడి, టెంపుల్ కట్టబడాలి, టెంపుల్ కట్టబడాలి, టెంపుల్ కట్టబడాలి. దివారాత్రుల ఆపలో ఎక్కువ నిమగ్నం ఏంటంట. ఈ వ్యక్తి ఏలుబడి చేసిన కుర్చీలో కూర్చున్న వ్యక్తి దేవునితో మెయింటైన్ చేసే రిలేషన్షిప్ని బట్టి ఇశ్రాయేల్ దేశం అంతా కూడా విపరీతంగా వర్ధిల్లిందంట. హల్లెలూయా. రాజు ధనాగారంలో విపరీతంగా సొమ్ము ఉంది. సొలొమోన్ గారు ధనాగారం విపరీతంగా సొమ్ము ఉంది. ఇది ఉన్ను ప్లస్ ఏమవుతుందంటే దేశంలో అందరూ వర్ధిల్లుతుండగా, అర్థమైందా, రాజు అడగకుండానే, ట్యాక్స్లు అడగకుండానే వాళ్ళకి సర్ప్లస్ రావడం, ఎక్కువ రావడం, వాళ్ళు తెచ్చి మళ్ళీ రాజు గిఫ్ట్లు ఇవ్వడము. ఎవరైనా రాజు దగ్గర నుంచే ఎక్స్పెక్ట్ చేస్తారు. రాజే వరాలు ఇవ్వాలి, రాజే పెన్షన్లు ఇవ్వాలి, రాజే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, రాజే అన్నీ చేయాలి అంటే అందరూ అది సిస్టమ్ అంట. దిస్ ఇస్ బాబిలోనియన్ సిస్టమ్. మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు, మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు అనేది బాబిలోనియన్ సిస్టమ్. సార్ చీప్ మెంటాలిటీ అన్నట్లు అది. కానీ సొలొమోన్ గారు సిటీ మీద కూర్చున్నప్పుడు, దేవుని రాజ్య పరిపాలనలో సొలొమోన్ గారు రాజుగా వెళ్తున్నప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కువ బాగా పండడము, బాగా బిజినెస్లో వ్యాపారాల్లో వృద్ధి రావడము, వాళ్ళు వచ్చిన దాంట్లో మళ్ళీ రాజుకి గిఫ్ట్ ఎత్తుకెళ్ళడము, ఏమెత్తుకెళ్ళడము, గిఫ్ట్స్ ఎత్తుకెళ్ళడము, ఇది జరుగుతూనే ఉండిందంట కంటిన్యూస్గా. హల్లెలూయా. అందుకే నీతిమంతులు వెళ్తేనంట దేశం, ఇది మనం వెళ్ళకపోతే ఇట్స్ వెరీ డైరెక్ట్ రిలేషన్ అంతే. ఇండైరెక్ట్గా గానో లేకపోతే జరగకుండా డౌట్లు ఏం లేవు. డైరెక్ట్గా దేవుడికి సత్సంబంధం మెయింటైన్ చేసే వ్యక్తి సింహాసనం మీద కూర్చోబట్టే ఆటోమేటిక్గా దేశంలో మంచిగా జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. లేని అలా దేశంలో కష్టం ఉంటుంది అనమాట. ఇవి ఎంతన్నా చెయ్యి, ఏమన్నా చెయ్యి, ఎట్లన్నా చెయ్యి, ఎలాగైనా చెయ్యి, ఏమీ సెట్ కాదనమాట. వస్తున్నట్టే ఉంటుంది, రాదు, జరుగుతున్నట్టే ఉంటుంది, జరగదు, సరిపోతున్నట్టే అనిపిస్తుంది, సరిపోదు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకని? ఏలే వ్యక్తి ప్రాబ్లమాటిక్ కండిషన్లో ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. ఆదాం గారు ఏలుబడి చేస్తున్నారు, ఫస్ట్లో మంచిగానే ఉండింది. దేవుడు రోజు వచ్చేవాళ్ళు, ఇద్దరు డిస్కషన్ చేసేవారు. కూల్ ఆఫ్ ద డే దేవుడు వచ్చి ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకోవడము, మాట్లాడడము అలా జరుగుతూ ఉండేది అనమాట. ఇంక సడన్గా ఈయన ఒకరోజు దేవుడు సరికి స్వరం విని భయపడి వెళ్ళి దాక్కున్నాడు. అర్థమైందా? రోజు సాయంత్రం ఇంటికి వచ్చే ఫ్రెండ్ కోసం ఎదురు చూసే మనము కొత్తగా ఫ్రెండ్ దగ్గరికి వస్తున్నాడని వాయిస్ వినగానే వెళ్ళి దాక్కుంటున్నామంటే ఏమో అప్పున్నామా, ఏమన్నా డబ్బులకు వస్తున్నాడా, వడ్డీకి వస్తున్నాడా, తిట్టేకి వస్తున్నాడా, కొట్టేకి వస్తున్నాడా,
ఏం లేదు. ఆయనలో ఏం మార్పులు జరగల, ఈ వ్యక్తిలోనే మార్పులు జరిగినాయి. దాక్కున్నాడు పోయి, అంతే. దిగంబరుణ్ణి నేను, మహిమ ప్రభావాలను కిరీటం గురించిన క్లారిటీ ఎగిరిపోయింది. దిగంబరుణ్ణి అనే సెన్స్లోకి వచ్చినాడు. ఎదురు దాక్కున్నారు, ఆకులు కట్టుకున్నారు. దేవుడు వచ్చినాడు, పశువును వధించినాడు, వాళ్ళకి చర్మపు తొడిగించినాడు. హల్లెలూయా. లెదర్ దేవుడు వాళ్ళకి తొడిగించాడు. తొడిగించి అందరికీ క్లాస్ బీకాడు. ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అందరికీ క్లాస్ బీకాడు. ఆదాము క్లాస్ బీకాడు, హవ్వకి క్లాస్ బీకాడు, పాముకి క్లాస్ బీకాడు. పాములో కార్యం జరిగించిన తూరు రాజుకి ఇప్పుడంటే సాతానికి పాముతో మాట్లాడుతున్నట్టే సాతాన్ని వేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ జరిగిన తర్వాత ఫాలెన్ స్టేట్, పడిపోయిన స్థితి, మహిమ ప్రభావాలు కోల్పోయిన స్థితి, ఏమీ లేని స్థితి, శపించబడిన స్థితిలో మనిషి మనుగడ చేయడం అంతా జరుగుతూ వచ్చిందన్నమాట. అయితే ఇవన్నీ దేవుడు చేయకముందే, జగత్తు పునాది వేయబడక ముందే, ఆదాము గారిని సీన్లోకి తీసుకురాకముందే దేవుడు ఆయనంటూ ఒక ప్లాన్ వేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీద జరిగే ప్రతిదాని కొరకు నియమించాడు అన్నమాట. హల్లెలూయా. గాడ్ ఆల్రెడీ హ్యాడ్ ఎ ప్లాన్ బి బిఫోర్ హీ వాజ్ ఇంప్లిమెంటింగ్ ఈవెన్ ప్లాన్ ఏ. అంత ప్లాన్డ్గా, ప్రోగ్రామ్డ్గా సృష్టి అంతా చేసింది దేవుడు. అంటే ప్లాన్ ఏ ఇంకా ఇంప్లిమెంట్ చేయకముందే ప్లాన్ బి రెడీ ఉంది. ఎవరికి? దేవునికి. అంటే ఒకవేళ భూమి మీద సిస్టమ్ నేను అనుకున్నట్లు జరగకపోతే ఆయనే సీన్లోకి వెళ్ళి మొత్తం సిస్టమ్ అంతా రిజాల్వ్ చేయాలి అనేది దేవుడు ముందుగానే ఏం చేసుకున్నాడు? నిర్ణయం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాంట్లో మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ డిస్కషన్ ఏం జరగల. మళ్ళీ తర్వాత నేను బాను అని వేసి అనింది లేదు, లేను పోవాల్సిందే ఏం లేదు. ముందుగా డిసైడ్ అయిపోయి అంతా కూడా సృష్టిని అంతా కూడా దేవుడు కలగజేశాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మనిషి కోల్పోయిన ఏలుబడిని తీసుకురావాలంటే ఏదో జరగాలి. సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఇది ఇంక జరగాల్సిందే. ఇంకా ఇది పాపం చేశాను కాబట్టి ఇది పరిస్థితి. మనం చూసుకుంటే కూడా ఇశ్రాయేలీలు బాగా, ఇంకా జాషువా గారు దివారాత్రాలు దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ఎవరు? జాషువా గారు దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. ఇంకా ఆయన ప్రార్థన ఎక్కువ చేసుకోవట్లే. ఎవరు? జాషువా గారు ప్రార్థన ఏమి ఎక్కువ చేయట్లేదు అన్నట్లు అర్థమైందే. నాయన ఆపు సూర్యుడు అంటే ఆగుతుంది, ఆపు చంద్రుడు అంటే ఆగుతుంది, పెద్ద ప్రార్థన లేదన్నట్లు. సడన్గా ఒకసారి చిన్న ఊరే హాయ్, దాని పేరు ఏం పేరు? హాయ్. హాయిగా వెళ్ళిపోయేసి హాయిగా వచ్చేద్దాం అనుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. హాయిగా వెళ్ళిపోదాం, హాయిగా వచ్చేద్దాం, చిన్న ఊరేలే అనుకుంటూ వెళ్ళారు. అయితే ఒక ఆయన మాత్రం ఎవరైనా ఒక ఆయన ఏం చేశాడంటే చెప్పాడు దేవుడు, ఎరుకోకి కొడగులిన తర్వాతకి వెళ్ళండి, డబ్బు వెండి బంగారం అంతా కూడా మందిరం ధనారగంలోకి రావాలి, మీరు ఎవరు టచ్ చేయకూడదు అని చెప్తే ఒక ఆయనకి నచ్చిందంట. ఏదో బట్టలు కొంతమంది వస్తాయి, ఆయనకి కూడా బట్టలు నచ్చినాయి. బట్టలు నచ్చితే కొన్ని బట్టలు నచ్చినాయి, కొన్ని వస్తువులు నచ్చినాయి. అది కూడా వాళ్ళు వేరే రాజు దగ్గర నుంచి కొట్టేసి తెచ్చినాయి అన్నట్టు. అవన్నీ నచ్చింది తీసుకొచ్చి ఆయన గుడారం కింద మట్టి దొవ్వి, మట్టిలో అప్పుడు బ్యాంకులు ఏం లేవు, లాకర్ రూమ్లు ఏమి లేవు, మట్టి కింద పూడ్చిపెట్టుకున్నాడు. హ్యాపీగా జరిగిపోతుంది. జాషువా గారు కూడా అంతే అయిపోతుంది అనుకున్నారు. అందరూ ఇంకా హాయికి వెళ్ళారు. హాయికి వెళ్తే ఇంకా డిపాజిట్లు కూడా రాకుండా సిగ్గుపోయింది, పరువు పోయింది, అంది పోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చారనమాట. వెంటనే పెద్దలు జాషువా అందరూ బట్టలు చింపుకొని గోని పట్ట వేసేసుకోవడం, బుడి జల్లుకోవడం. అప్పుడు ప్రార్థనకి వెళ్ళాడు. ప్రార్థనకి వెళ్తే ఏంది పరిస్థితి నైనా, మేమేం చేసా ప్రభా, ఏంది ప్రభా అది ఇది అంటే, అయ్యా నాలో ఎప్పుడూ ఫాల్ట్ ఉండదు, నన్ను అడగద్దు, మీరే చెక్ చేసుకోండి, అంతేనా కదా, మీలో ఒకడు అని అన్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఒకడు వాళ్ళల్లో ఒక్కడు. అది ఇప్పుడు ఎవరైనా చంపాడా? చంపలా. వ్యభిచారం చేశాడా? చేయొద్దనింది చేశాడు, అంతే. చేయొద్దనింది చేశాడు. చూడండి,
ఒకసారి ఆలోచించండి, చర్చ్ సిస్టమ్కి ఇస్రాయేలీలకి చర్చ్ సిస్టమ్కి కంపేర్ చేద్దాం. ఇస్రాయేలీలు పెద్ద లక్షల మంది సమాజం. లక్షల మంది సమాజంలో ఒక వ్యక్తి రాంగ్ చేసినాడు. ఎంతమంది చచ్చిపోయినారు? తప్పు చేసింది ఒక్క ఆయనే, చేయొద్దని పని ఒక్క ఆయనే చేశాడు. డ్యామేజ్ ఎంతమంది జరిగింది? చాలామంది జరిగింది. చచ్చిపోయారు కొంతమంది, తరం పడ్డారు. ఇప్పుడు తప్పు చేసుకుంటే కదా శిక్షించబడాలి. అందుకే ఫస్ట్ ఇల్లు చక్క చేసుకొనే బయటికి యుద్ధానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇక్కడే ఉండి మళ్ళీ మనం చెక్ చేసుకుందాం, యుద్ధంకి వెళ్తున్నాం, ఏం చేయలేదు కదా, యెహోవా మన పక్షంగానే ఉన్నాడు, యుద్ధము యెహోవాదే, దేవుడు మనకి విజయం అనుగ్రహిస్తే కరెక్టే, ఫస్ట్లో మనల్ని మనం చెక్ చేసుకుంటాము. ఎవరు ఏం చేయలేదు కదా, అందరూ యుద్ధంకి వెళ్ళిపోయారు, అయిపోయింది, అంతా పంచుకున్నారు, రకరకాలు జరిగిపోయినాయి. అందరూ ముందుగానే గోత్రాల వారీగా నిలబెట్టేసి, అర్థమైందా? ఒక గోత్రం ముందుకు రండి అంటే దేవుడు ఆ గోత్రాన్ని సపరేట్ చేసి, ఆ గోత్రంలో నుంచి ఆ ఫ్యామిలీని సపరేట్ చేసి, ఫ్యామిలీలో నుంచి ఆ వ్యక్తిని సపరేట్ చేసి, ఇవన్నీ ముందుగానే చేసుకుంటే సరిపోండేది. అర్థమైందా? ఇప్పుడు ఇశ్రాయేల్ మొత్తం జనాంగంలో ఒక వ్యక్తి పాపం చేసిన దాన్ని బట్టి అంతమంది సఫర్ అయితే చర్చు స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళందరికీ జనరల్ ఇన్స్ట్రక్షన్ దేవుడు ఇచ్చాడు. ఏమని? మీరందరూ ఇట్లా చేయాలా, ఇట్లా చేయకూడదు, ఇవి దాచిపెట్టుకోవాలి, ఇవి దాచిపెట్టుకోకూడదు అన్నాడు. అనలేదా? అన్నాడు. పురుషులందరం చంపేయాలి. అర్థమైందా? అందరికీ ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఒక వ్యక్తి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా వ్యతిరేకంగా చేసిన దాన్ని బట్టి ఏమైంది? అందరూ ఆస్వాదించబడలా, ఓటమి అనేది ఫేస్ చేశారు. డస్ ఇట్ అప్లై టు చర్చ్? సంఘానికి అప్లై అవుతుందా? సంఘానికి అప్లై అవుతుందా? స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ వేరే ఉంటాయి మళ్ళీ. అదే ఇప్పుడు సంఘం అంతటికీ కూడాను డైలీ 1 hour అన్ని భాషల్లో పద్యం చేసుకోవాలని జనరల్ ఇన్స్ట్రక్షన్ మనకు ఉందనుకోండి. అర్థమైందా? చేసుకోనోడు సఫర్ అవుతాడు, అది వినేదానికి బాగానే ఉంది. అర్థమైందా? మేలు కొరకు అందరూ ఖచ్చితంగా చూడండి, ఒక్క మెంబరు శోధనలోకి ప్రవేశించాడు. ఒక మెంబర్ ఎవరో శోధనలోకి ప్రవేశించాడు. అది ప్రేయర్ పాయింటా కాదా? ఇంకా అందరు మిగతా పాయింట్లన్నీ ఆపేసి ఈ ప్రేయర్ పాయింట్ చేయాలా వద్దా? ఇంకా అవునా? ప్రోగ్రెస్ అవ్వాల్సి నెక్స్ట్ స్టెప్ వేయకుండా అందరూ ఎక్కడ ఆగిపోతారు? ఇంకా ఆ వ్యక్తికి జరిగిన శోధనలో ప్రేయర్ పాయింట్ దగ్గర ఆగిపోతారు. ఆగిపోయి అందరు కలిసి ఇంక ప్రేయర్లు చేసి అది చేసి ఇది చేసి అన్సెట్ అయ్యి మళ్ళీ సెట్ అయ్యి టైం పడుతుంది. టైం వేస్ట్ అయిందా? సమయం వేస్ట్ అయింది, ప్రయాస ఎనర్జీ ఖర్చు అయింది. హల్లెలూయా. డబ్బు ఖర్చు అయింది. అందుకే దేవుడు మోసపోకడి, దేవుడు దాంట్లో చాలా ఎక్స్పర్ట్ అన్నట్లు. హల్లెలూయా. అంటే థ్యాంక్స్ బి అంటు జీసస్ క్రైస్ట్, థ్యాంక్స్ బి అంటు గాడ్. హల్లెలూయా. పాపం అనేది, మరణం అనేది ఒకని అపరాధం వలన వచ్చింది. అవునా? చూస్తాం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల, మామూలుగా ఎవరు ఏలాలి? మనిషి, నరుడు ఏలాలి. దేవుడి చేతి పనులన్నింటి మీద ఏలుబడి చేయాలి. ఇప్పుడు ఏమి ఏలుతుంది? మరణము ఒకని అపరాధం వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏం చేస్తారంట? ఏలుదురు. చూడండి, కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు
కృపాబాహుల్యము ఎందుకు? కృపాబాహుల్యం అంటే గ్రేసే కదా. కృపా, గ్రేస్ ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? అనుగ్రహించి. కృపాబాహుల్యము దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి ద్వారా మనం ఏలుబడి చేసేదానికి. హల్లెలూయా. ఆదాం గారు ఏలుబడిని, అధికారాన్ని, పెత్తందారుతనాన్ని కోల్పోయినాడు. యేసుక్రీస్తు ప్రభువారు అధికారాన్ని, ఏలుబడి చేసేదాన్ని, పెత్తందారుతనాన్ని, కృపాబాహుల్యం, నితిదానం మనకి దేవుడు ఇచ్చి ఏలమని మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రోగ్రాం దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో వైరింగ్ కట్ అయిపోయింది, కనెక్షన్లు కట్ అయిపోయినాయి. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు అనే ఒక వ్యక్తి వచ్చి ఆయన మళ్ళీ దేవునికి ఆయనకి కరెక్ట్గా సంబంధం ఉన్నమాట. మళ్ళీ తెగిపోయిన మనలందరినీ కూడా ఆయనే, అర్థమైందా, బాగా కట్ చేసి తీసేసి, కాపర్ వైర్లు ఉంటాయి కదా, మొత్తం మళ్ళీ జాయిన్ చేసి, మొత్తం బైండింగ్ వైర్ వేసి స్విచ్ ఆన్ చేసింది. ఎవరో? యేసయ్య. హల్లెలూయా. ఇంక మళ్ళీ నేను కూడా అయ్యా, యేసయ్యా నువ్వేనయ్యా అంటే మళ్ళీ ఆ వ్యక్తికి కూడా సున్నతి, సర్కంసిజన్ చేసి, అర్థమైందా, మళ్ళా జాయింట్ చేసి, బైండింగ్ వైర్ వేసి, సప్లై, ఏలుబడి. హల్లెలూయా. దేవుడు ఏలుబడి చేసే ఆ స్థితిని నరునికి బేసిక్గానే ఫస్ట్లో కలగజేశాడు. ఆ 26వ వచనంలో ఎందుకు మన పోలికలో మన స్వరూపంలో చేసుకుందాం అని అంటే, దేవుడు అన్నిటి మీద ఏలుబడి చేసేదానికి, దాన్ని ఏలుబడి చేసేదాన్ని కోల్పోయాడు ఆదాం గారు. కడపటి ఆదాం గారు, రెండవ ఆదాం గారు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు వచ్చి కృపా బాహుల్యం ఇచ్చి, మళ్ళా గ్రేస్ ఇచ్చి, మళ్ళా గ్లోరీ మనం పొందుకోవాలని మళ్ళీ ఏకం చేసుకొని నిశ్చయముగా ఏలేదానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేయాల్సిందంతా చేసేసి, యేసుక్రీస్తు ప్రభువారు కార్చాల్సిన రక్తమంతా కార్చేసి, చనిపోయి పాతిపెట్టబడి పునరుద్ధారణ తిరిగి లేచి అంతా మన కోసం చేసి, మనం యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారిలోకి మనం ఎంటర్ అయిన తర్వాత, బాప్తిసం తీసుకున్నప్పుడు, ఆర్ వి ఎలిజిబుల్ టు రూల్? చెప్పాలి. ఆర్ వి కంప్లీట్లీ ఎలిజిబుల్ టు రూల్? ఎస్. ఎప్పుడు? 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 రక్షింపబడిన దినం నాడు మొదలుకొని ఏలుబడి చేయాలి. దేని మీద? అన్నిటి మీద. హల్లెలూయా. నిమ్మకాయ మీద ఏలుబడి చేయాలన్నా వద్దా? చేయాలి. ఎండుమిరపకాయల మీద, బూడిద గుమ్మడికాయ మీద చేయాలి. హల్లెలూయా. ఈ అధికారం దేవుడు ఇచ్చున్నాడు, కోల్పోయారు మనిషి. మళ్ళీ క్రీస్తు ద్వారా మనకి మళ్ళీ తిరిగి అనుగ్రహించబడింది. ఇప్పుడు మనం అన్నిటి మీద ఏం చేయాలి? ఏలుబడి చేయాలి. ఇప్పుడు మనమే సార్వత్రిక సంఘంలో గ్రూపులుగా బ్యాచ్లుగా డివైడ్ అయిపోయి, ఏలుబడి ఇప్పుడు కాదు, ఏలుబడి 1000 ఏళ్ళ పరిపాలనలో, ఇప్పుడు అంత శ్రమలు, కష్టాలు, నలగొట్టబడాలి, శోధనలో పడిపోవాలి, మనం జయించకూడదు, మనం గెలవకూడదు, మనం ఓడిపోయి ఉండాలి, మనం కొట్టించుకుంటానే ఉండాలి, మనం తిడుచుకుంటానే ఉండాలి, మనల్ని పాములు కరుస్తానే ఉండాలి, మనం పక్షులకి పక్షులకి అన్నిటికీ భయపడతానే ఉండాలి అని బోధ కరెక్ట్ కాదు. హల్లెలూయా. సి డొమినియన్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఏలుబడి చేయడం అనేది భూమి మీద అట్లనే ఉంది. మనం డొమినియన్ చేయకపోతే ఎవరో ఒకరు చేస్తారు అంతే. హల్లెలూయా. ఆదాం డొమినియన్ చేయకపోయేసరికి చచ్చిపోయాడు కాబట్టి ఆటోమేటిక్గా డొమినియన్ సాతాను తీసుకొని చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మన అధికారం మనం సద్వినియోగం చేయకపోతే, ఏలుబడి మనం చేయకపోతే, వచ్చింది ఫ్రీగా వాడు గమ్ముకున్నాడులే అని చెప్పి చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద అధికారం చెలాయించాల్సిన, ఏలుబడి చేయాల్సిన బాధ్యత, ఆ గిఫ్ట్, ఆ పర్పస్, ఉనికి, మనిషి ఉనికికి వెనకాల వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఏలుబడి చేయడం. హల్లెలూయా. సి హెవెన్స్ అన్నీ ఉన్నాయి, దేవుడు కంప్లీట్గా వాటిని కంట్రోల్లో చేసి పెట్టుకో ఉన్నాడు. నక్షత్రాలన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ప్లూటో ఎవరి కంట్రోల్లో ఉంది? నెప్ట్యూన్ ఎవరి కంట్రోల్లో ఉంది? అంగారకుడు ఎవరి కంట్రోల్లో ఉన్నాడు? హెవెన్స్లో ఉన్నాయి. హెవెన్స్లో ఉండే అన్నీ కూడా దేవుడు కంప్లీట్ కంట్రోల్లో ఉన్నాయి. హల్లెలూయా. భూమి ఎవరి కంట్రోల్లో ఉండాలా? మనిషి ఏలుబడి కింద ఉండాలి. హల్లెలూయా. అది కరెక్ట్గా దేవుడు ఏలుబడి చేస్తాడా చేయడా దాంట్లో మరి మాట లేదు. ఇది భూమి ఎవరు కరెక్ట్గా
మనిషే ఏలుబడి చేయాలి. హల్లెలూయా. అవన్నీ దేవుడే ఏలుబడి చేయాలి. భూమిని మనిషే ఏలుబడి చేయాలి, నరుడే ఏలుబడి చేయాలి. ఎవరి అధికారంతో? క్రీస్తుని కలిగి ఉండి, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. సొంతగా అధికారం చేస్తే కుదరదు, సొంతగా ఏలుబడి అంటే కుదరదు. ఇప్పుడు చూడండి, ఆయన అధికారం చేస్తా, భూమి నరుడు అధికారం చేస్తూ ఉంటే నక్షత్రాలు వచ్చి భూమిని గుద్దుకోగలుగుతాయా? అంతరిక్షంలో తిరిగే చెత్త, గాలి అన్నీ భూమి మీదకి వస్తాయా? ఆస్కారం లేదు. ఎందుకంటే అవన్నీ దేవుని కంట్రోల్లో ఉన్నాయి కంప్లీట్గా. హల్లెలూయా. ఏలియన్స్ ఉన్నారా? ఏలియన్స్ వస్తారు. భూమిని ఎవరికి ఇచ్చాడు దేవుడు? భూమి మీద ఇన్ఛార్జ్ ఎవరు? భూమి మీద ఏలుబడేవాడు. హల్లెలూయా. అందుకే మనం ఏ ప్రాంతంలో ఉన్నామో, ఏ ప్లేస్లో ఉన్నామో ఏలుబడి చేయడం స్టార్ట్ చేయాలి. ఎవరో వస్తారు, ఏదో తెస్తారు అన్నట్లుగా మనం ఉండకూడదు. దేవుడు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏలుబడి చేయాలి. హల్లెలూయా. నా ఇల్లంతా ఇట్లా ఉండాలి, నా ఇంటి చుట్టూ ఇట్లా ఉండాలి. హల్లెలూయా. నా ఇంటి దగ్గర పశువులు ఇట్లుండాలి, పక్షులు ఇట్లుండాలి, పాకే ఇట్లుండాలి. ఎన్ని పూర్తి అధికారం దేవుడు ఎవరికి ఇచ్చినాడంటే మనకిచ్చినాడు. మరణము ఒకని అపరం ద్వారా వచ్చి ఏలుబడి చేస్తే కృపాబాహుల్యం నీతిదానం పొందువారు మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అనే ఒకరి ద్వారా హల్లెలూయా. ఈ అధికారాన్ని సంతకం పెట్టాలి, మాట్లాడాలి, ఆజ్ఞలు జారీ చేయాలి. అవునా? డిక్రీలు పాస్ చేయాలి, అధికారం ఆజ్ఞలు జారీ చేయాలి, జీవులకు సంతకం పెట్టాలి, నీకు అనుకూలంగా పనులు నువ్వు చేయించుకోవాలి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున దేనికి పిలువబడిన వాళ్ళకి? ఏలుబడి చేసేదానికి పిలువబడిన వాళ్ళకి. మేలు కలుగొట్టకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. హల్లెలూయా. ఇప్పుడు మనం లాగేసుకున్నాం కాబట్టి, సాతాన్ దగ్గర నుంచి మళ్ళా తిరిగి లాగేసుకున్నాం కాబట్టి కడుపు మంట అనేది సాతానికి ఉంటుంది. అర్థమైందా? అందుకే మన టెరిటరీలో, మన డొమైన్లో, మనకు డొమైన్ దేవుడిచ్చిన ప్లేస్లో ఏదేదో చేయాలని, గలిబీలు చేయాలని చేస్తుంటా అన్నట్లు మనం ఏం చేయాలి? తొనకకూడదు, బెనకకూడదు, అలసిపోకూడదు, విసుగు చెందకూడదు. విశ్వాసం స్థిరులై వానిని ఎదిరించాలి. హల్లెలూయా. బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ డొమినియన్ వేర్ ద ప్లేస్ వీఆర్ లివింగ్. ఏ భూమి మీద ఏ ప్రాంతంలో మనం ఉన్నామో అక్కడ అధికారాన్ని, ఏలుబడితనాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. అది పక్కింటి వాళ్ళ మీద చేయమని కాదు, పక్కింటి వాళ్ళ మీద, ఇరుగు పొరుగు మీద లైట్లు అయిపోయింది, లైట్లు వేయండి, బండి ఎడదేయండి, ఏం చేయమని కాదు. ఇట్స్ నాట్ లైక్ దట్. హల్లెలూయా. భూమికి తెలుసా ఈ విషయం ఏలుబడి దయచేయబడి ఉన్నదని? తెలుసా? నీ అధికారం కింద, నీ ఆధీనంలో ఒక 30 అంకణాల స్థలం ఉంది అనుకోండి, అంటే నీ ఇల్లు, నువ్వు ఉండే ప్లేస్ అనుకోండి. ఆ బిట్టుకి బాగా తెలుసు నా యజమానుడు నా మీద ఉన్నాడు అని, నన్ను ఏలుబడి చేసే వ్యక్తి నా మీద ఉన్నాడు అని. హల్లెలూయా. హల్లెలూయా. భూమి కింద ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. ఎక్కడికి రావాలి? మన ఇంట్లో బావిలోకి రావాలి, మోటార్లో నీళ్లు పడాలి. అర్థమైతే వస్తాయి రావా? ఎవరు నిర్ణయించాలి? అది భూమిని వసూలు చేసుకోమని చెప్పాడా, చేయలేదా? భూమిలో అంటే భూమిలో నీళ్ళు ఉన్నాయా లేవా? నీళ్ళు నీకు లోబడాలా వద్దా? పిలిస్తే రావాలా వద్దా? నిండాలా వద్దా? జరగాలి. ఏలుబడి దేవుడు మనిషికి ఇచ్చున్నాడు. హల్లెలూయా. పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ న్యాచురల్ రిసోర్సెస్. ఆ స్థితి మనకు దేవుడు ఇవ్వాల. న్యాచురల్ రిసోర్సెస్, నీరు, నిప్పు, గాలి, వాన, వీటి కోసం మనిషి తనకలాడుతున్నాడు. అవసరమా? అవసరం లేదు. ఏలుబడి చేసే స్థితి, భూమి మీద శాసించే స్థితి, అధికారం దేవుడు నరునికి ఇచ్చి ఉన్నాడు. కంప్లీట్గా దేవుని అధికారం కింద ఉంటూ, దేవుని మాటకు లోబడుతూ భూమిని ఏలాలి. హల్లెలూయా. దేనికి పనికిరాని పాప జీవితంలో కూరుకోబోయి దేవుడినే క్లారిటీ లేని ఇష్టానుసారంగా జీవిస్తాం మనల్ని దేవుడు మొత్తం నీట్గా రక్తంలో ముంచి లేపి ఉతికి ఆరేసి ఏలుబడి చేయండి అని చెప్పి పెత్తందారం తరం దేవుడు మనకి దయచేశాడు. హల్లెలూయా. అందుకే వెనకున్న వాటిని మరిచి మార్చ్ ఫార్వర్డ్. హల్లెలూయా. వీ హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ టు ప్లే, వీ హ్యావ్ ఏ రోల్ టు ప్లే. అందుకే దేవుడు మనం చేశాడంటే రాజులైన యాజక సమూహం దాకా ఏకీపిస్తారు, కానీ రాజులు అంటే ఏకీపించరు క్రైస్తవులు.
రాజులేంది అంటారు. రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేశాడు. హల్లెలూయా. రాజులంటే మనకు గర్వం వచ్చేయాలని, మనం గర్వం ఫీల్ అయిపోతామని కాదు, కానీ రాజు స్టేటస్ కలిగి ఉండి, రాజు స్థితిలో మనం ఉండి ఏలుబడి చేయాలి సర్వీస్ మోటోతోటి అని దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మకటం లేని మహారాజులు ఎవరు అనంటే క్రైస్తవులు. హల్లెలూయా. గర్వం లేని రాజుల్లాగా ఉండాల్సిన వాళ్ళు ఎవరు అనంటే క్రైస్తవులు, రాజులైన యాజక సమూహం. గవర్నమెంట్ సర్వెంట్ అంటాం కదా, వాళ్ళ పోస్టులు పెద్ద పెద్ద పోస్టులు ఉంటాయి. కలెక్టర్ ఈజ్ ఏ బిగ్ పోస్ట్, కానీ జనరల్ టర్మ్ ఏంది గవర్నమెంట్ సర్వెంట్ అంటాం. కానీ ఆయన ఉన్నతమైన జిల్లా కలెక్టర్, ఆయన జిల్లాలో పూర్తి మొత్తం బాధ్యతలు రెస్పాన్స్ అన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి. కానీ ఆయన ఏమంటాం గవర్నమెంట్ సర్వెంట్ అంటాం. ఆయన చేసేదాన్ని ఏమంటాం సర్వీస్ అంటాం. హల్లెలూయా. ఇంకా సర్వీస్లో ఉన్నావా, సర్వీస్లో ఉన్నాను, సర్వీస్లో లేను, సర్వీస్ అయిపోతుంటారు చూసారా. అట్టనే మనం కూడా పోస్ట్ పెద్ద పోస్టులే, ఏలే పోస్టులే, కానీ సర్వీస్లో ఉన్నాం. గవర్నమెంట్ సర్వెంట్గా, దేవుని రాజ్యంలో సర్వెంట్స్గా మనం ఉన్నాం. గవర్నమెంట్ సర్వెంట్, కలెక్టర్ ఇస్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. అర్థమైందా? వీళ్ళంతా గవర్నమెంట్ సర్వెంట్సే కాదనట్లేదు అనమాట. కానీ అందరు గౌరవిస్తారు, గౌరవించరా? కాన్వాయ్ ఉంటుందా ఉండదా? సైరన్ మోగుతుందా మోగదా? ట్రాఫిక్ క్లియర్ చేయాలా వద్దా? హల్లెలూయా. ఏం చేస్తున్నామనంటే సర్వీస్ చేస్తున్నాం అంటారు. అట్లనే దేవుని రాజ్యంలో కూడా అట్లానే దేవుని అధికారం కింద గవర్నమెంట్, దేవుడే గవర్నమెంట్, రాజ్యభారం ఆయన భుజం మీద ఉంది కాబట్టి ఆయన గవర్నమెంట్ కింద మనం సర్వీస్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. రిసోర్సెస్ ఉన్నాయా లేవా? రిసోర్సెస్ ఉన్నాయా లేవా? రిసోర్సెస్ ఉన్నాయా లేవా? భూమిలో మౌలిక సదుపాయాల వస్తువులు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు ఉంటాయి బాగా కరువు ప్రాంతాలుగా పిలువబడుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకొని యేసుక్రీస్తు దేవుడిగా కలిగి మళ్ళీ ఏలే ఆ స్థితి దేవుడు నాకు దయచేశాడు, భూమి నాకు లోపడుతుంది అని వెళ్ళి ఎవరైతే ఆ ప్లేసెస్లో నిలబడతారో మొత్తం మళ్ళా తిరిగి ఆ ప్లేసెస్ని డెవలప్ చేసేయచ్చు. హల్లెలూయా. లెక్క ప్రకారం బడుగు బలహీనంగా ఉండే గ్రామాలని దత్తత తీసుకోవాల్సింది ఎవరంటే ఎవరో క్రైస్తవులైనా మనం. హల్లెలూయా. ఇతరులు వెళ్తారు, ఏవో డబ్బులు ఉండే దాన్ని బట్టి ఏవో చేద్దాం అనుకుంటారు, చేయగలరా? చేయలేరు. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు నమ్ముకొని భూమిని ఏలే స్థితి దేవుడు అని చెప్పి ఆ కరువు ఉండే ప్రాంతంలోకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, ఇంకా వర్షాలు పడడం స్టార్ట్ అవుతాయి. ఏం స్టార్ట్ అవుతాయి? వర్షాలు పడడం స్టార్ట్ అవుతుంది. భూమి రెస్పాండ్ అవుతుంది. సరే చిత్తం సార్, చెప్పండి, మీరే నన్ను వెళ్ళేది చెప్పండి అని లోపడుతుంది భూమి. నువ్వు బాగా పండించాలా, నువ్వు బాగా ఎట్టు చేయాలా అని చెప్తే డ్రాట్ ఏరియాస్ ఇవన్నీ కూడాను బాగా ఫ్లరిష్ అవుతాయి. హల్లెలూయా. దానికి రెప్లికాగా, దానికి గుర్తుగా, సాదృశ్యంగా దేవుడు ఆదాంకి ఏమి ఇచ్చాడంటే ఏదేను తోటని దేవుడు ఇచ్చాడు. దాన్ని ఏం చేయాలి? ఏదేను సేద్యం చేయాలి, కాయాలి, డ్రెస్ చేయాలి, కీప్ చేయాలి. హల్లెలూయా. మెయింటైన్ చేయాలి, దాన్ని నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. సేమ్ అట్లనే మనం ఏ ప్రాంతంలో అక్కడ భూమికి సంబంధించిన ప్రతిదాన్ని మనం మెయింటైన్ చేయాలి, భద్రపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతి కృపా బాహుల్యమును నీతి దానము పొందిన నేను, కృపా బాహుల్యమును నీతి అనే దానమును పొందిన నేను జీవము గలవాడనై మరి నిశ్చయముగా ఖచ్చితముగా గ్యారంటీగా యేసుక్రీస్తును ఒకని ద్వారా ఏలుదును. ఏలాలి. పరిస్థితులను ఏం చేయాలి? ఏలాలి. సమస్యలను ఏం చేయాలి? ఏలాలి. సముద్రాన్ని ఏం చేయాలి? ఏలాలి. తుఫాన్ని ఏం చేయాలి? ఏలాలి. వరదను ఏం చేయాలి? ఏలాలి. అంటే నువ్వు నోరు మోయ్, నా అధికారం కింద ఉండని తిరుక్కుంటే మనం గద్దించాలి. హల్లెలూయా. హౌ డు వి రూల్? హౌ డు వి ఎక్సర్సైజ్ అథారిటీ? యేసు నామములో పో అంటే పాము తల దించుకొని వెళ్ళాలి. హల్లెలూయా.
యేసు నామంలో మొయ్ అని అంటే కుక్క నోరు మూసుకోవాలి. హల్లెలూయా. సరే, మన ప్రాంతంలోకి ఒక టైగర్ వచ్చింది, గాండ్రిస్తుంది, పెద్ద పెద్ద శబ్దం చేస్తుంది, మీదకు దూకే ప్రయత్నం చేస్తుంది. భూమి మీద పశువులను అధికారించడా ఈ లేదా? క్రీస్తుని ఒక ద్వారా ఏలుబడి చేయాలన్నా వద్దా? ఏమంటావు? ఎదురుపోవాలి ధైర్యంగా. యేసు నామములో బ్యాక్ ఆఫ్, వెళ్ళిపో, వెనక్కి వెళ్ళవు, పో, ఇంకా పో, పో, ఇంకా పో, పో, వెళ్ళిపో. హల్లెలూయా. ఇది చూస్తే జూకి వెళ్తారు కొంతమంది. ఎక్కడికి వెళ్తారు? జూకి వెళ్తారు. చూస్తా ఏడో పడతారు. అవునా? పులి బోన్లోనో లేకపోతే ఎలుగుబంటి ఉండే ప్లేస్లోనో లేకపోతే ఇంకో దగ్గర పడతారు. ఇంకంతే, బయటకు వస్తాడో రాదా ఇంకా డౌట్లు అన్నమాట. ఇంకంతా ఫోటోలు ఇంకా రత్తలు రావి చేస్తారు, మరి రమ్మి రాళ్ళేస్తుంటారు, చేయి అని తర్వాత రకరకాలు చేస్తుంటారు. నో, ఏలుబడి చెయ్యొచ్చు, ఏలుబడి చేయొచ్చు. హల్లెలూయా. ఐ స్టాండ్ అండర్ ద అథారిటీ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ. బ్యాక్ ఆఫ్, వెళ్ళిపో, దూరం కనాలి. హల్లెలూయా. పరలోకంలో చూడండి, సింహం గొర్రెపిల్ల పక్కన పక్కన ఉంటాయంట. ఏం చేయదా? గొర్రెపిల్లనే సింహం పక్కన పక్కన పడుకుంటాయంట. హల్లెలూయా. చీల్చి చెండాడేది ఇవన్నీ కూడా ఒరిజినల్గా లేవు, తర్వాత సీన్లోకి వచ్చినాయి. హల్లెలూయా. బల పోరాటాలు స్టార్టింగ్లో లేవు, తర్వాత సీన్లోకి వచ్చినాయి. దీస్ ఆర్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. దీస్ ఆర్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. హల్లెలూయా. మన కథల్లో ఏం అట్లుంటుంది అంటే, అనగనగా ఒక అడవిలో సింహం రాజు అన్నీ కూడా క్షేమంగా సంతోషంగా బాగున్నాయి అని కథలు వింటాం. కానీ అడవిలో పోతే అట్లా జరగదు. మామూలుగా ఒకదాని మీద ఒకటి సంపుకొని తినడానికి పరిగెత్తడాలు అయ్యే ఇట్టే ఉంటాయి. ఏలుబడి చేసేది దేవుడు నరులకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. 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 నీ వెహికల్ నీకు లోబడాలి, నీ ఇంట్లో కుర్జీ నీకు లోబడాలి, నీ ఇంట్లో గ్యాస్ నీకు లోబడాలి, నీ ఇంట్లో కరెంటు నీకు లోబడాలి, నీ ఇంట్లో ప్రతిదీ నీకు లోబడాలి. ఏలుబడి చేసేది దేవుడు దయచేశాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా? క్రీస్తు యేసును ఒకని ద్వారా ఏం చేయాలా? ఏలాలి. హల్లెలూయా. ప్రతి పరిస్థితి మీద, ప్రతి విషయం మీద ఏలుబడి మనం చేయాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు శరీరంలో రక్తంలో పాల్గొని పంచుకుంటాం.